మతిమరుపు మంత్రం. గవర్రాజు పెద్ద భూస్వామి. ఘరానాగా అప్పులు చేయడంలోనూ అవి తీర్చవలసి వచ్చేసరికి మొండి చేయి చూపించడంలోనూ ఆయన్ని మించిన వారు లేరు. ఒకనాడు నలుగురు ఆశ్రితుల్ని వెంట పెట్టుకుని చేతికి తగిలించుకున్న కుంకికర్ర ఊపుకుంటూ వీధి వెంట పోతున్న గవర్రాజుకు కామయ్యశెట్టి మిఠాయి దుకాణం నుంచి కమ్మని దేతి మిఠాయి వాసన తగిలి నోరూరింది. ఆయన తన ఆశ్రితులతో హుందాగా కామయ్యశెట్టి దుకాణంలో ప్రవేశించి, ఏ శెట్టి, అలా వీధిని పోతుంటే నీ మిఠాయిల వాసన నన్ను గాలం వేసి నీ దుకాణంలోకి గుంజిందనుకో, మిఠాయి వాసనలోనేనా లేక రుచిలో కూడా అంత బాగుంటావా అని అడిగాడు నవ్వుతూ. అయ్యా, తిని చూడండి, తమకే తెలుస్తుంది అన్నాడు కామయ్యశెట్టి వినయంగా. గవర్రాజు తీరుగా తనకు నచ్చిన మిఠాయిలు తిని ఆశ్రితులకు కూడా పెట్టించాడు. ఆయనకు డబ్బెంత ఇవ్వవలసి వస్తుందో అన్న బెంగలేదు. కామయ్యశెట్టికి దమ్మిడి కూడా ఇచ్చే అవసరం లేదని ముందే ఆయన నిర్ణయించుకున్నాడు. తినడం పూర్తయ్యాక గవర్రాజు, పర్వాలేదు, మిఠాయిలు బాగానే ఉన్నవి అని కామయ్యశెట్టిని మెచ్చుకుని, సరే మొత్తం ఎంత అయిందో లెక్క కట్టు అన్నాడు. కామయ్యశెట్టి తన దగ్గరున్న పలక మీద గవర్రాజు ఆయన ఆశ్రితులు తిన్న మిఠాయిల ఖరీదు లెక్క కట్టి, అయ్యా మొత్తం 50 రూపాయలు అయింది అన్నాడు. గవర్రాజు జేబులో చేయి పెట్టి కాసేపు వెతికి, నామతి మండ, ఏం జరిగిందో చూసావా శెట్టి, డబ్బు ఒక చొక్కా జేబులో పెట్టి మరొక చొక్కా వేసుకుని బయలుదేరాను, అయినా మునిగిపోయిందేముందిలే, నేను మళ్ళీ ఇటు వచ్చినప్పుడు నేను ఇవ్వవలసిందెంతో గుర్తు చెయ్యి అన్నాడు. గవర్రాజుది మొండి పద్దన్న సంగతి కామయ్యశెట్టికి బాగా తెలుసు. అతని వినయం మాటల్లోనే గాని చేతల్లో మాత్రం మహా గడుసరి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని నిర్ణయించుకున్న శెట్టి, అయ్యా, నాకు మాత్రం జ్ఞాపక శక్తి ఎక్కడ ఏడ్చింది, ఈ విషయంలో నేను తమకే మాత్రం తీసిపోను, మీ పేరు బాకీ సొమ్ము మొత్తం ఈ గోడ మీద రాసి ఉంచుతాను, అది చూసినప్పుడల్లా నాకు మీ బాకీ సంగతి గుర్తుకొస్తుంది, ఆ పైన మీకు గుర్తు చేయడానికి వీలుంటుంది అంటూ గోడ మీద తాటికాయంత అక్షరాలతో రాయసాగాడు. అది చూసి గవర్రాజు కంగారుగా, అరేరే, అంతలేసి అక్షరాలతో నా పేరు బాకీ రాస్తున్నావు, నీ దుకాణానికి వచ్చిన వాళ్ళందరూ ఇది చూస్తారు, నాకెంత అమర్యాద, పరువు తక్కువ అన్నాడు. కామయ్యశెట్టి చేసిన దానికి బాధపడిపోతున్న వాడిలా ముఖం పెట్టి, అయ్యా, తమరన్నది అక్షరాలా నిజం, ఆ సంగతి నేను ఆలోచించనే లేదు సుమండి, సరే మీ పట్టు పంచ ఇలా ఇప్పించండి, గోడకు తగిలించి ఉంచుతాను, అది చూసినప్పుడల్లా నాకు, అది భుజం మీద లేదని తెలిసినప్పుడల్లా మీకు చప్పున బాకీ సంగతి గుర్తుకొస్తుంది, సంగతి మూడో కంటికి తెలియదు, మన ఇద్దరి మతి మరుపుకు ఇదే మంచి పరిష్కారం అన్నాడు. ముందు గొయ్యి వెనక నుయ్యిలా తయారైంది గవర్రాజు పరిస్థితి. పైపంచ శెట్టికి ఇచ్చిన, గోడ మీద తన పేరు అలాగే ఉంచిన, ఊళ్ళో పరువు పోక తప్పదు. తన మతిపరుపు పంత్రం కామయ్యశెట్టి మీద పారదను గ్రహించిన గవర్రాజు మారు మాట్లాడకుండా శెట్టికి డబ్బిచ్చి చెల్లించి దుకాణంలో నుంచి వేగంగా బయటకు నడిచాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.